వినాయక చవితి చేసే పూజలో పత్రాలు ప్రధానమైనవి. విఘ్నేశ్వరుని 21 రకాల ఆకులతో పూజించడం ప్రత్యేక ఆనవాయితీ. అయితే ఈ 21 ఆకుల పేర్లేంటని తెలుసుకోవాలి అంటే మొదటిగా 1 మాచీపత్రం. దీనిని మాసిపత్రి ఆకు లేదా మాచీపత్రం అనే తెలుగు పేరు. చామంతి జాతికి చెందిన దీని ఆకులు సువాసనాభరితంగా ఉంటాయి. చామంతి ఆకులు మాదిరిగానే ఉంటాయి. 2 బృహతీ పత్రం. దీన్ని ములక ఆకు అంటారు. దీనిలో చిన్న ములక, పెద్ద ములక అని 2 రకాలున్నాయి. పత్రాలు వంగ ఆకులు మాదిరి తెల్లని చారలుండే గుండ్రని పండ్లతో ఉంటాయి. బిల్వపత్రం. బిల్వపత్రం అంటే మారేడు ఆకు. 3 ఆకులుగా ఒక ఆకుగా ఉంటాయి. ఇది శివునికి చాలా ఇష్టం. శ్రీ మహాలక్ష్మీదేవికి కూడా ఇష్టమైంది అని చెప్తారు. దూర్వాపత్రం. దూర్వాపత్రం అంటే గరిక. ఇది 4వ పత్రం. తెల్ల గరిక, నల్ల గరిక అని 2 రకాలుంటాయి. గడ్డి జాతి మొక్కలు విఘ్నేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనవి. 5 దత్తూర పత్రం. దత్తూర పత్రం అంటే ఉమ్మెత్త. ఇది వంకాయ జాతికి చెందింది. ముళ్ళతో కాయలు, వంకాయ రంగు పూలు ఉంటాయి. 6 బద్రీపత్రం. బద్రీపత్రం అంటే రేగు. దీనిలో రేగు, జిట్రేగు, గంగరేగు అని 3 రకాలు ఉంటాయి. 7 అపమార్గ పత్రం. తెలుగులో దీనిని ఉత్తరేణి అంటారు. దీని ఆకు గుండ్రంగా ఉంటాయి. గింజలు, ముళ్ళు కలిగి ఉండి కాళ్లకు గుచ్చుకుంటాయి. 8 తులసి పత్రం. హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తులసి పత్రాలను దేవతార్చనలో వాడతారు. 9 చూతపత్రం. చూతపత్రం అంటే మామిడి ఆకు. మామిడి ఆకు శుభకార్యాల్లో విశిష్ట స్థానం ఉంది. మామిడి తోరణం లేని హైందవ గృహం పండుగ రోజుల్లో కనిపించదు. మామిడి తోరణం కడతారు గృహానికి. 10 కరవీర పత్రం. దీనినే గన్నేరు అంటారు. తెలుపు, పసుపు, ఎరుపు రంగులు పూలుంటాయి. పూజలో ఈ పూలకు విశిష్ట స్థానం ఉంది. 11 విష్ణుకాంత పత్రం. ఇది నీలం, తెలుపు పువ్వుల్లో ఉండే చిన్న మొక్క. నీలి పువ్వులుండే రకానికి విష్ణుక్రాంత అంటారు. 12 దాడిమి పత్రం. దాడిమి అంటే దానిమ్మ ఆకు. శక్తి స్వరూపిణి అయిన అమ్మకు, అంబపరమేశ్వరికి దాడిమి ఫల నైవేద్యం అంటే ఎంతో ఇష్టం. వినాయకుడికి కూడా నైవేద్యంగా పెడతారు. 13 దేవదారు పత్రం. దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు. దేవదారు ఇది చాలా ఎత్తుగా పెరుగుతుంది. ఈ మానుతో చెక్కిన విగ్రహాలకు సహజత్వం ఉంటుంది. 14 మరువక పత్రం. దీనిని మరువం అని కూడా అంటారు. దీన్ని వాడుక భాషలో దవనం, మరువం అంటారు. ఆకులు ఎండిన మంచి సువాసన వెదజల్లుతుండడం ఈ పత్రం ప్రత్యేకత. 15 సింధువార పత్రం. సింధువార పత్రాన్ని వాడుకలో వావిలి అని కూడా పిలుస్తుంటారు. 16 జాజి పత్రం. ఇది సన్నజాజి అనే మల్లెజాతి యొక్క మొక్క. వీటి పువ్వుల నుంచి సుగంధ తైలం తీస్తారు. 12 గండలీ పత్రం. దీనినే లతా దుర్వ అని కూడా అంటారు. భూమిపైన తీగ మాదిరి పాకి కణుపులలో గడ్డి మాదిరి పెరుగుతుంది. 13 శమీపత్రం. జమ్మి చెట్టు ఆకుల్ని శమీపత్రం అంటారు. దసరా రోజుల్లో ఈ చెట్టును ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 14 అశ్వత్థ పత్రం. రావి ఆకుల్ని అశ్వత్థ పత్రం అంటారు. రావి చెట్టుకు పూజలు చేయటం మన సాంప్రదాయం. 15 అర్జున పత్రం. మద్ది చెట్టు ఆకుల్ని అర్జున పత్రం అంటారు. ఇవి మర్రి ఆకులను పోలి ఉంటాయి. అడవుల్లో పెరిగే పెద్ద వృక్షం ఇది. 16 అర్కపత్రం. జిల్లేడు ఆకులను అర్కపత్రం అంటారు. జిల్లేడు పేరుతో తయారు చేయబడిన వినాయక ప్రతిమను పూజించడం వల్ల విశేష ఫలం ఉంటుందంటారు.